ఆదికాండము 29వ అధ్యాయంలో గనుక చూసినట్లయితే యాకోబు రాహేలును వివాహం చేసుకోవడానికి తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గర మొత్తం 14 సంవత్సరాలు పని చేయాల్సి వచ్చింది. ఆ యొక్క వాగ్దానం కోసం, ఆ ప్రామిస్ కోసము, ఇష్టపడినటువంటి అమ్మాయి యొక్క వివాహం కొరకు మరి యాకోబు 7 సంవత్సరాలు మరి తన మేనమామ దగ్గర పని చేసి తన భార్యను పొందుకోవాలనుకున్నాడు. కానీ లాబాను రాహేలు యొక్క అక్క అయినటువంటి లేయానిచ్చి వివాహం చేయడం వల్ల, మోసం చేయడం వల్ల ఈయన విడిచిపెట్టకుండా యాకోబు తను కోరుకున్నటువంటి స్త్రీతో వివాహం జరగడానికి మరొక 7 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాలు తన మేనమామ అయినటువంటి లాబాను దగ్గర తను పనిచేశాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు 14 ఇయర్స్ 14 సంవత్సరాలు పనిచేశాడు, ఎదురు చూశాడు. రాహేలు కూడా తను ఇష్టపడినటువంటి యాకోబుని వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు ఎదురు చూసింది. మరొక 7 సంవత్సరాలు ఇష్టంతోనే మొత్తం 14 సంవత్సరాలు తన తండ్రి దగ్గర భార్యాభర్తలు పనిచేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే రాహేలు వివాహమైన చాలా సంవత్సరాలకు కూడా గర్భఫలం లేకపోవడం వల్ల దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానము గర్భఫలం పొందుకోవడానికి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది. గర్భఫలము పొందుకుంది. తన యొక్క గర్భఫలం నుండి వచ్చేటువంటి ఆ జనరేషన్స్ ద్వారానే క్రీస్తు ప్రభువు, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ గర్భఫలము దీవించబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత ఎదురుచూపుతో జరిగినటువంటి వివాహము, ఇంత ఎదురుచూపుతో వచ్చినటువంటి గర్భము, ఇంత ఎదురుచూపుతో, ఇంత కష్టముతో ఒకరి దగ్గర సేవకునిగా పనిచేసి పొందుకున్నటువంటి వాగ్దానం, వివాహం అనేటువంటి వాగ్దానము, గర్భఫలం అనేటువంటి వాగ్దానంతో మరి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువే వారి యొక్క జనరేషన్స్లోంచి ఆయన జన్మించాడు. అటువంటి బ్లెస్సింగ్ ఆ యొక్క వాగ్దానంలో వారు అందుకున్నారు. దేవుని బిడ్డలు కూడా చాలాసార్లు ఒక జాబ్ గురించి కానీ, వివాహం గురించి కానీ, లేక ఒక గర్భఫలం గురించి కానీ, దేని గురించి అయినా సరే దేవుని దగ్గర వాగ్దానం అందుకొని ప్రార్థన చేస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు పడి ఎదురు చూస్తూనే ఉంటారు. దేవుని బిడ్డలు చాలామంది మా దగ్గరికి ప్రార్థనకు వచ్చేవారు. అక్క, అన్న, ఎందుకు మరి దేవుడు ఒక వాగ్దానం చేశారు మాకు, గర్భఫలం గురించి కానీ, వివాహం గురించి కానీ, జాబ్ గురించి కానీ, ఇంకా ఇతర విషయాల గురించి కానీ, ప్రమోషన్స్ కానీ, చాలా విషయాల్లో ఎందుకు ఆ వాగ్దానం అన్నది ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే జరగడం లేదేంటి? అసలు ఆ వాగ్దానం గురించి దేవునికి జ్ఞాపకం ఉందా? నేనే భ్రమపడుతున్నానా? ఆ వాగ్దానం నెరవేరుతుందా? దేవుడు మర్చిపోయాడా? వారు కూడా ఇంకా ఆ వాగ్దానం గురించి మర్చిపోయి వారి పనుల్లో వారు పడిపోతూ ఉంటారు. ఆ సమయంలోనే దేవుడు ఆశ్చర్యరీతిగా ద్వారాలు ఓపెన్ చేసి, ద్వారాలు తెరిచి వారికి సంవత్సరంలో గడిచినా సరే తన కార్యము నూతన పరుస్తున్నట్టుగా ఆ వాగ్దానాన్ని వారికి అనుగ్రహిస్తారు కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము, సారా కూడా వారి యొక్క వాగ్దానపూరితమైనటువంటి గర్భఫలం పొందుకోవడానికి వారు ముసలి వాళ్ళు అయ్యేంత వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ వారి శరీరం బలహీనపడిన దేవుని వాగ్దానం నిత్యం నిలిచి ఉంటుంది. మరి వారికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము చక్కటి గర్భఫలాన్ని వారికి అనుగ్రహించారు. ఆ గర్భఫలం నుండి, వారి ప్రథమ సంతానం నుండి మరి దేవుడు పరిశుద్ధపరుచుకుని దేవుడి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క జన్మము జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా సరే వాగ్దానం ఆలస్యం అవుతుందంటే అది గ్రేట్ బ్లెస్సింగ్కి దారితీస్తుంది. వాగ్దానం డిలే అవుతుందంటే ఏదో మైటీ బ్లెస్సింగ్ మన కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము ఎంత డిలే అయితే అంత బ్లెస్సింగ్, అంత మైటీ బ్లెస్సింగ్ ఆ వాగ్దానంలో నిలిచి ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి మాట తప్పడు. ఆయన నరుడు వలె అబద్ధమాడు దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు కనుక మీ జీవితాల్లో ఏ విషయాల్లో అయితే ఆయన వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ఆయన తప్పక నెరవేరుస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధుడు అయిన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభ, మీకు స్తోత్రము తండ్రి. మరి స్క్రీన్ పైన ఈ వాక్యము వింటున్న వారందరి జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ప్రభా. ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రభా ఆలస్యం అవుతున్నా సరే నీ వాగ్దానం నెరవేర్చబడుతుందని ప్రభా. నువ్వు మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడవు కావు ప్రభా. నరుల వలె అబద్ధమాడు దేవుడవు కాదు అని వారికి నిరూపిస్తూ ప్రభా తండ్రి, త్వరలోనే వారికి ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నందుకు మీ కృతజ్ఞతలు ప్రభా.
తండ్రి, ఆ వాగ్దానం కొరకు వారికి నిరీక్షించేటువంటి సహనం వారికి అనుగ్రహించండి. ఆ గొప్ప బ్లెస్సింగ్ వారికి త్వరలో నువ్వు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందలాది స్తుతి స్తోత్రములు యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సువార్త మరి యూట్యూబ్ వీడియోస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇంకా అనేక మందికి చేరడానికి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మినిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కానీ, మేము రెగ్యులర్గా అప్డేట్ చేసేటువంటి ప్రతి దేవుని యొక్క వాక్యకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. జ్యోత్స్నా రాజేష్ అఫీషియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క పరిచర్యలో మాకు చేయి అందించండి. గాడ్ బ్లెస్ యూ.